హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మినపప్పుతో దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో నేను 1 కప్పు మినపప్పుకి ఒక హాఫ్ కప్పు రైస్ యాడ్ చేస్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు మినపప్పుకి హాఫ్ కప్ రైస్ అయితే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా పిసుక్కుంటూ ఒక 4-5 సార్లు వాష్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు దోశని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చండి. ఒక 6 అవర్స్ పాటు ఇవి నానితే సరిపోతుంది మనకి. తర్వాత మనము అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 6 అవర్స్ తర్వాత చూద్దాము. ఇక్కడ ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయి మనకి. ఇక్కడ చూసారా, ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండర్కి వేసేసుకుందాము. గ్రైండర్ ఆన్ చేసేసుకొని ఈ రైస్ మొత్తం కూడా గ్రైండర్లో యాడ్ చేసుకుందాము. వాటర్ ఏమైనా అవసరం అయితే మీరు ఇదే వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మంచి వాటర్ని యాడ్ చేసి పెట్టాం కదా, ఒక 4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి. అందుకోసం మీరు గ్రైండర్లో ఏమైనా వాటర్ కావాలనిపిస్తే ఇదే వాటర్ యాడ్ చేసి, చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఈ మొత్తం కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలో యాడ్ చేసుకుందాం. గ్రైండర్ ఆన్లో ఉన్నట్టే పిండి తీసేసుకోండి, ఈజీగా తీసేసుకోవచ్చు, లేదంటే కష్టమవుతుంది. ఈ విధంగా పిండి మొత్తం కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఈ పిండిలో ఇప్పుడు వంట సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, మరీ గట్టిగా ఉంది దానికోసమని. సాల్ట్ని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. వంట సోడా ఏమీ యాడ్ చేయొద్దండి, ఇలాగే వేసుకోండి. హెల్తీ ఇలా వేసుకోవడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవడమే. ఇది మనకి ఏం పులవాల్సిన అవసరం కూడా లేదండి. పిండి డైరెక్ట్గా దోశ వేసేసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసేసుకుందాము. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశ వేసేసుకొని ఇందులో మీకు కావాలనుకుంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్తో కూడా యాడ్ చేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి. మీకు ఎగ్ దోశ కావాలన్నా కూడా దీంట్లోనే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎగ్ దోశకైనా కూడా. ఇప్పుడు ఇందులో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొద్దిగా అప్లై చేసేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఈ విధంగా రెండు కూడా ఎన్ని కావాలో అన్ని దోశలు ఇదే ప్రాసెస్లో వేసేసుకొని ఇది సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంతో టేస్టీగా మనకి మినప దోశలు అనేది రెడీ అయిపోయినాయి. నేను ఈ దోశలకి బొంబాయి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.